ప్రశ్నిస్తున్నారు. సో వైసీపీ ప్రభుత్వంలో భూ కుంభకోణాలు జరిగాయా, అధికార దుర్వినియోగం జరిగిందా? తెలుగుదేశం పార్టీ సంధిస్తున్న ఈ ప్రశ్నకు వైసీపీ ఏం సమాధానం చెప్పుద్ది? సార్, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూశారు. ఇప్పటి వరకు ఈ తెలుగుదేశం జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వచ్చిన రోజు నుంచి నేటి వరకు ఇప్పటి వరకు 5 ఏళ్ళుగా ఆరోపణలు తప్ప వాళ్ళ దగ్గర ఉన్న నిజాలేంటో, వాళ్ళ దగ్గర ఉన్న నిజాలని ఆరోపణలు ఏ విధంగా రుజువు చేస్తారో చేయలేక ఈరోజు ఏకంగా ప్రభుత్వం నుంచి సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద ఈ ఆరోపణలు చేయడం చూస్తుంటే అంటే వీళ్ళకి రేపు ఏంటంటే ఏదో ఒక వార్త రావాలి, రేటే ప్రజల్ని ఈ ఇటువైపు ఎలక్షన్ మోడ్లో ఉండే వాళ్ళని ఇటువైపు మరల్చాలని చెప్పి దురుద్దేశంతో చేస్తున్న ఈ ఉద్దేశంగా మేమైతే భావిస్తున్నాం. ఇప్పటి వరకు నిజంగా ఎక్కడైనా సరే ఇలాంటి ఏదైతే ఉన్నాయో భూ కుంభకోణాలు జరిగితే అది నిరూపించమనండి, ఆధారాలు చూపించమండి. చూపించలేక ఇది చేస్తున్న బొండా ఉమా గారు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడో గ్రహించారు. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారో రేపు జూన్ 4న తెలిసే పరిస్థితి వాళ్ళకి కనబడుతుంది. ఇప్పటికైనా సరే ప్రజల్లో ఏ విధంగా సింపతి కావాలి, ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేయాలి, మంచి ఆరోగ్యకరమైన ఆరోపణలు చేయాలి తప్ప కానీ అబండాలు వేస్తే ఈ రాష్ట్ర ప్రజలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. బట్ మీరు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాల కోసం 14,000 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేస్తాం, అకౌంట్లో వేస్తాం సంక్షేమ పథకాలు ప్రజలకు అన్న టైంలో ఈసీ నుంచి ఒక అడ్డుకట్టబడడం జరిగింది. బట్ ఆ తర్వాత కూడా మీకు వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఆ రోజు ఆ డేటు 10వ తేదీ రోజు వద్దంటే మరి ఆ తర్వాత వేయడానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆపడానికి గల కారణం ఏంటి? ఆరోగ్యశ్రీ విషయంలో మీరు ముందడుగు వేసి నిధులు రిలీజ్ చేయడం జరిగింది. బట్ కమింగ్ టు సంక్షేమ పథకాల విషయంలో ఎందుకు ముందడుగు వేయలేకపోతోంది ప్రభుత్వం? ఇప్పటికీ ప్రభుత్వం మీదే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా, అంటే ఎక్కడైనా అనుమానం కనిపిస్తోంది అనుకోవాలా ఈ యాక్టివిటీ వెనక? సార్, ఈ యాక్టివిటీ వెనక ఎటువంటి దురుద్దేశాలు అయితే మాకు లేవు. ప్రజలకు ఏవైతే సంక్షేమ ఫలాలు ఇవ్వాలనుకున్నామో ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి చేశారు. అందులో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది వీళ్ళందరూ కంప్లైంట్ చేశారు. మేము చూసాం కదా, వాలంటీర్లు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తామంటే ఊరుకోలేకంటే వాటి మీద కూడా ప్రజలకు ఎక్కడైతే సింపతి వచ్చేస్తుందని చెప్పేసి అది ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, అదేవిధంగా కొన్ని పార్టీలన్నీ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయగానే ప్రజలు ఎవరైతే ఉన్నారో వృద్ధుల్ని కూడా ఎండలో నిలబెట్టి సచివాలయ కార్యాలయాలకు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో మీరు చూశారు కదా. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? మేము ఏది చేసినా సరే ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో మేము చేస్తుంటే దాన్ని ప్రతిదీ కూడా మీరు భూతత్వంలో చూసి మేము చేస్తున్న సంక్షేమ ఫలాలని అడ్డుకోవాలని నిరంతరం మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మేము ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట ప్రకారంగా సంక్షేమ ఫలాలకి ఎక్కడ ఆటంకం కాకుండా ప్రజలకి నేరుగా అవి ఏదైతే ఉన్నాయి డీబీటీ సిస్టంలోనే జరుగుతున్నాయి. ఏది మీలాగా జన్మభూమి కమిటీల ద్వారా ఏదో ఇచ్చి మేము ప్రజల నుంచి ఇలాంటి అవినీతి ఆరోపణలు చేసే పార్టీకి అయితే మాకు లేదు. ఏదైనా సరే అది వెరీ ట్రాన్స్పరెన్సీగా మేము ఉన్నాం. ఏదైనా సరే ప్రజలకి మేము ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుసు, లబ్ధిదారులకి తెలుసు, ప్రజలు కూడా మమ్మల్ని గమనిస్తున్నారు. మనం వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వచ్చిందో ఎక్కడ కూడా అవినీతిమయం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో వాళ్ళ ఖాతాల్లో పడడం చూసి ప్రజల నుంచి మంచి విశేషమైన స్పందన వస్తుంది. అది ఓర్వలేక కొంతమంది ఎప్పుడు కూడా ఏడ్చే వాళ్ళు ఉంటారు. దానికి సమాధానం ఏదైతే ఉన్నాయో ఈసీగా చెప్పిన తర్వాత కూడా ఒక రోజు ముందుగానే మొత్తం అన్ని అకౌంట్. బట్ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక గట్టి డిమాండ్ వినిపిస్తోంది. సిఎస్ భారీ కుంభకోణానికి తెరలేపారు. కుంభకోణం భారీగా జరిగింది. జవహర్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించాలి, అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, ముఖ్యమంత్రి అండదండలతోటి భారీగా వేల ఎకరాల్లో భూమిని కొల్లగొట్టారు అంటూ కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. సార్, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఆరోపణలు చేయలేదు చెప్పండి? జవహర్ రెడ్డి చేసుకోవడానికి నిదర్శనం ఒక ఏమిటంటే ఆధారాలు చూపించమనండి. ఎందుకు ఆరోపణలు? ఎందుకు ఆధారాలు చూపించమనండి. ఎందుకంటే ఈ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల వ్యాప్తంగా ఏది మనం మాట్లాడుకోవడం కాదు, ప్రజలందరికీ తెలియజేయమనండి. అంటే ఆరోపణలు కాదు, రుజువు చేయమనండి, నిరూపించుకోమనండి.
చర్చించుకోమనండి అంతే తప్ప కానీ లేనిపోయిన ఆరోపణలు చేసి వైజాగ్ వస్తున్నారు, ఆయన అబ్బాయి వస్తున్నాడు, మనం ఏమైనా వైజాగ్ రావడానికి ఏం పాస్పోర్ట్ ఉండాలా చెప్పండి? ఏమైనా ఎవరికైనా పర్సనల్ రైట్. విశాఖపట్నం రాజధాని చేస్తానంటే ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తుంటే, ఎందుకంటే సువిశాలమైన విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిని ఓర్చుకోలేక మాట్లాడుతున్నారు. దీన్ని కుట్రగా ఈరోజు అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అభివృద్ధి పరంలో ప్రయాణించడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషిని ఓర్వలేక ఇవన్నీ ఆరోపణలే. ఆ ఆరోపణలు ఏమైనా ఉంటే నిజం చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో ఆధారాలు చూపించమనండి, మీకు లైవ్ లో చూపించమనండి, తెలుస్తుంది. ఆరోపణలు చేసి ఎంతకాలం ఈ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ పబ్బంకు ఇప్పటికే కనీసం వాళ్ళ మీద విశ్వాసం అనేది లేకుండా పోయింది. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే రేపు కూడా ఆ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ మిగతా గెస్ట్లతో మాట్లాడేందుకు వచ్చిన బ్రేక్ తీసుకుందాం.